ఎందుకురా ఆపేవు? కానివ్వు. అయిపోయిందన్న. యోగా ఆరోగ్యానికి మంచిది. ధ్యానం చేస్తే ఇంకా మంచిదిరా. చేస్తానన్న. అయితే ప్రశాంతంగా ఉండుంటావు. అవునన్నా. అనిరుద్, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? తప్పకుండా చెప్తానన్నా. ఆ నాగమణిని ఎక్కడ దాచావు? మీరు ఈ ప్రశ్నని ఇదివరకే అడిగారు. అప్పుడు చెప్పిన సమాధానమే ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాగమణి గురించి నాకేం తెలీదు నాన్న. నాతో అదే మాట చెప్పాడు. వాళ్ళ నాన్నతో కూడా అలాగే అంటున్నాడు. తనకి నిజంగా గుర్తులేదా లేక నాటకం ఆడుతున్నాడా? నిజంగా నాగమణి గురించి తెలీదా లేక మర్చిపోయావా? నాన్న, నిజంగా ఏమీ గుర్తు రావట్లేదు నాన్న. వీడింకా పూర్తిగా పూర్వస్థితికి వచ్చినట్టు లేడు. గుచ్చుగుచ్చడిగితే గతాన్ని పూర్తిగా మర్చిపోతాడేమో. కాస్త సమయం తీసుకొని అడిగితేనే మంచిది. సరేరా, గుర్తుకొచ్చాక చెప్దుగాని. ఏంటి దొంగచాటుగా నిలబడి తొంగి తొంగి చూస్తున్నావు? ఏం కావాలి నీకు? ఓహో, నన్ను గమనించి తండ్రితో అబద్ధం చెప్పాడన్నమాట. మాట్లాడవే. కొంచెం దూరంగా ఉండు. బావా, బావా, తలుపు తీస్తావా లేదా? అమ్మా, బావా, బావా, అత్తయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? మావయ్య, ఎక్కడికి? తలుపు తీస్తావా లేదా? కిందికి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,